చూస్తుంటారు. అట్లనే జాతరలో జేబు కొట్లాట, కొట్లాట, ఇది కృత్రిమ కొట్లాట. తెలంగాణ ప్రజల్ని మరోసారి మోసం చేసేది జరుగుతుంది. బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. శ్రీనివాస్ గారు, సో ఏదైతే అప్పుడు రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన దానికి సంబంధించి అటు ఎమ్మెల్సీ కవిత లెటర్ రాశారు. అప్పుడు బీజేపీ గురించి మీరు ఎక్కువగా మాట్లాడలేరు, నన్ను బీజేపీ ఎక్కువగా బాధ పెట్టింది. అండ్ నిన్న ఆ చిట్ చాట్ లో కూడా ఒక కమెంట్, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ప్రతిపాదన వచ్చింది, నేను దాన్ని అప్పుడు తిరస్కరించానని చెప్పేసి కమెంట్స్. సో ఏం చెప్తారు ఈ కమెంట్స్ కి? బీజేపీ ఏం చెప్తుంది క్లారిటీ? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా కిషన్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు మొన్నటికి మొన్న, ఖచ్చితంగా ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడద్దు, పార్టీ ఈటల కవితకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడద్దు అంటూ కూడా కమెంట్లు, ముందుగానే వార్నింగ్లు వస్తున్నాయి. ఏంటి ఏమనుకోవచ్చు, బీజేపీలో ఏం జరుగుతుంది దీని గురించి? బీజేపీ చాలా సభ్యంగా ఉంది, ఏమి జరగట్లేదు. అది కుటుంబ తగాదా, పవర్ గేమ్ ఆడుతా ఉన్నారు. పవర్ కావచ్చు లేకుంటే డబ్బులు కావచ్చు, దానికి నడుస్తున్నట్టు కుటుంబ తగాదా. ఎప్పుడైతే వరంగల్ సభ జరిగిన తర్వాత వారికి ఫోటో లేని కారణంగా, వారికి ఇంపార్టెన్స్ లేని కారణంగా, డాష్ మీద మాట్లాడే అవకాశం లేని కారణంగా వారు ఫ్రస్ట్రేట్ అయ్యి ఎన్నో రోజు వస్తున్నటువంటి అన్నా చెల్లెల యొక్క ఈ యొక్క క్లాషెస్ పోటీ తత్వం కాస్త బయటపడింది. బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి బయటకు వచ్చినారు. దానికి బీజేపీకి ఏం సంబంధం? బీజేపీ సచ్ ఎ గ్రేట్ పార్టీ, నేషనల్ పార్టీగా ఈ దేశం మొత్తంలో సక్సెస్ఫుల్ గా ఎక్కడ కళాలు లేకుండా, గ్రూపులు లేకుండా నడుస్తున్నట్టు పార్టీ, ఆదర్శంగా. మీరు మైనస్ బీజేపీ, ఈవెన్ నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీస్ గా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, ఆల్ అదర్ రీజనల్ పార్టీస్ అన్ని కూడాను చీలికలైనవి. A to Z వరకు మరి ఒక ప్రాంతీయ పార్టీల యొక్క సంఖ్య, కాంగ్రెస్ పార్టీ యొక్క సంఖ్య చూస్తున్నాం, ఈవెన్ జనతా కూడా. సో ఇక్కడ వారు సరి చేసుకోవాలి, ఆ కుటుంబాన్ని, వాళ్ళ పొలిటికల్ పార్టీ సరి చేసుకోవాలి. ఇప్పుడు కవితకి ఇంపార్టెన్స్ లేని కారణంగా బయటకు వచ్చిందా? అదే ఇంపార్టెన్స్ కవిత గారికి ఇచ్చి ఉంటే మరి కేటీఆర్ గారు ఊపుకుంటున్నా, అఖిలేష్ యాదవ్ లాగా తల్లిని బయటపడుతుంది. లేదంటే శివసేనలో జరిగినటువంటి ఒక మహారాష్ట్రలో ఆ చిలిక ఒక పార్టీ, ఇట్లా అనేక రాష్ట్రాల పార్టీలు వచ్చినాయి, ప్రాంతీయ పార్టీ. సో దానికి బీజేపీకి ఏం సంబంధం? సో బీజేపీ ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో ఇంపార్టెన్స్ ప్రజల్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ఫెయిల్యూర్ తర్వాత, బీఆర్ఎస్ చిలికిన తర్వాత బీజేపీకి అడ్వాంటేజ్. వాళ్ళు వస్తే బలం పెడతారు కాదు, మనం వాళ్ళు రాకుంటే మనం మీకు బలంగా ఉంటామని కాదు, ఏ క్వశ్చన్ కాదు. ప్రజలు కోరుకునేది ప్రజాక్షేమం, రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించేటువంటి ప్రజలు ఈసారి బీజేపీకి ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. సో ఇక్కడ వారు చేరితే వాళ్ళలో చీలిక తెచ్చి మేము బలపడాలి, మా దాంట్లో చేంజ్ చేసుకోవాలనే ఆశ మాకు లేదు, అది దురాశనే అవుతుంది. ఎవరైనా జాయిన్ కావచ్చు, చాలా మంది జాయిన్ అయ్యారు, ఇప్పటికి జాయిన్ అవుతారు. కానీ మేము కోరి చీలిక తెచ్చి అడ్వాంటేజ్ తీసుకోవాలి, లేదంటే కేసీఆర్ ఒప్పించి బీఆర్ఎస్ మెచ్చేయాలి బీజేపీలో, ఆ ఆలోచన మాకు లేదు, ఇప్పటిదాకా చేయలేదు. అంటే ఇందాక మీరు అన్నారు కదా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అని, కానీ మీరు కోరి ఎవరిని పిలుచుకోము అని, కానీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అంటే ఈ రకంగా చూస్తే బీఆర్ఎస్ సొంతంగా వచ్చి బీజేపీలో జాయిన్ అవుతుందా ఏంటి? ఏం చెప్తున్నారు? ఎవరైనా జాయిన్ కావచ్చు, దేశంలో కోట్ల మంది ఉన్నారు, ఎప్పుడైనా ఎప్పుడు మెంబర్షిప్ నడుస్తూ ఉంటుంది, అక్కడ సభ్యత్వ ప్రక్రియ. కానీ అంటే ఒకటండి శ్రీనివాస్ గారు, మొన్న రఘునందన్ డేట్ తో సహా చెప్పారు జూన్ 2న బీజేపీలో జాయిన్ అయిపోతుందని. అండ్ ఇంకోటి మొన్న ఈటెల కార్ దిగిపోతుందని చెప్పేసి కమెంట్స్ చేస్తారు. ఇందాక మన మానవతరాయ్ గారు కూడా రాజసింగ్ కమెంట్స్ ని చెప్పారు. రాజసింగ్ కూడా కవిత మాట్లాడిన దాంట్లో నిజం ఉందని. అంటే ఎందుకు మరి ఈ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కమెంట్లు? మాకు పార్టీ యొక్క అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. అంటే అధిష్టానం చెప్పింది కాబట్టి వాళ్ళందరూ ఈ రకంగా మాట్లాడారా? చూడండి, మీరు వినండి. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు, వారు చెప్పిన మాటనే సర్వోపరి. ఇక్కడ వారు చెప్పిన మాటనే పార్టీ యొక్క స్టాండ్. సో ఎవరైనా రాజకీయాలు ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పే అవకాశం ఉంటుంది, స్వేచ్ఛ ఉన్నది, దాన్ని మేము తప్పుపడతలేము. కానీ ఏదైతే బీజేపీ మాట్లాడిందో అధ్యక్షుడిగా హోదాలో, అదే స్టాండ్ మాది. అంటే మీరు చెప్తున్న ప్రకారం చూసినా కూడా ఈ కమెంట్లు చేసిన వాళ్ళు కూడా చిన్న చిత్తగా లీడర్లు కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళే కమెంట్స్ చేస్తారు కదా. అంటే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ లేదేం మాది కదా. అనేక సందర్భాల్లో రాజసింగ్ గారు కూడా అనేక రకాలుగా మాట్లాడింది. ఎంపీలు కాకముందు, ఎమ్మెల్యేలు కాకముందు అనేక రకాలుగా చాలా మంది మాట్లాడారు. మేము ఎప్పుడు తప్పు కొడతలేము.
భావ స్వేచ్ఛ ఉన్నది, మాట్లాడతారు. బట్ మితిమీరి ఎవరు కూడా మాట్లాడద్దు. అధికారం ఏదో అవకాశం వచ్చిందిగా ప్రెస్ ముందర మాట్లాడుతుంటే కరెక్ట్ కాదన్న విషయం స్పష్టంగా చెప్పినారు కిషన్ రెడ్డి గారు. సో ఇది ఏ మాత్రంగా కూడా మా బీజేపీకి సంబంధం లేని అంశం. బీఆర్ఎస్ వాళ్ళు తేల్చుకోవాలి. అన్నా చెల్లెల మధ్య కొట్లాటకు మరి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ గారు మొత్తంగా కూడా ఇనిషియేటివ్ తీసుకొని కూర్చోబెట్టుకోవాలి తప్ప పంతాలకు పోయి కొట్టుకొని మీరు బల ప్రయోగం చేసుకుని వర్తిస్తే మాత్రం అది వాళ్ళ దురదృష్టంగా భావించవచ్చు. అనేక ప్రాంతీయ పార్టీ కొరాప్షన్ వాళ్ళ యొక్క ఐడియాలజీ లేని కారణంగా, లేకుంటే కార్యదక్షత లేని కారణంగా, పార్టీని ఒకే తాటిపై నడిపే దక్షత లేని కారణంగా పార్టీలకు, అటువంటి పార్టీలకు ప్రజలు యాక్సెప్టెన్స్ ఇచ్చిన ఒకసారి 2 సార్లు తర్వాత కొలాప్స్ అయినటువంటి పార్టీలు అనేకంగా ఉన్నాయి. సో ఇది కూడా అంతే, సిద్ధాంతం లేదు, పనిచేసే విధానం ఈ యొక్క టిఆర్ఎస్ లేదు, నాకు కమిటీలు లేవు, సిస్టమ్ లేదు, మీటింగ్లు లేవు, ఏమి ఉండదే. అటువంటి పార్టీ ఎట్లా ఉంటే పవర్ గేమ్ తప్ప కుటుంబం మీద. సో ఇది కుటుంబ తగా తప్ప ఆ పార్టీ కూడా